ఏమవుతుందో ఏమో తెలియదు కానీ రెండు పార్టీలు అంటే కూటమి పార్టీ జనసేన టీడీపీ ఇటు వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన వాళ్ళని ప్రకటించినట్లుగా ఉండట్లేదు, అనుకున్న వాళ్ళు అనుకున్నట్లుగా ఉండట్లేదు, మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఓకే, అది ఎవరిష్టం వాళ్ళది, అది పార్టీ స్వేచ్ఛ, వాళ్ళ ఇష్టం. ఫైనల్గా బీఫామ్ ఇచ్చే వరకు చేయొచ్చు. ఒకసారి బీఫామ్ ఇచ్చినా సరే బీఫామ్ వెనక్కి తీసుకుని వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, చెప్పలేదు, అది పార్టీ ఇష్టం. నామినేషన్ వేసేలోపు ఏదైనా చేయొచ్చు, నామినేషన్ వేసిన తర్వాత కూడా ఉపసంహరించుకునే ఛాన్స్ కూడా ఉంది. సో చివరి నిమిషం వరకు ఏదైనా జరగచ్చు. అభ్యర్థి ఉంటాడా లేదంటే చెప్పలేం. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జనసేనకు సంబంధించి, ఎందుకంటే మొన్న కొనతాల రామకృష్ణ గారు ఎప్పుడైతే జనసేనలో చేరారో అనకాపల్లికి సంబంధించి మంచి పట్టుందనుకున్నారు. కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళి కలిశారు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అక్కడ అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపితే ఆయన పూర్తిగా మద్దతు ఇస్తే ఆయనకు కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది అక్కడ, అదంతా కలిసి వస్తుంది, కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా పడతాయి, ఈ లెక్కలన్నీ వేసుకున్నారు. మరి ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఒక రకంగా అంటే ఆయన పూర్తిగా మద్దతు ఇవ్వడానికి ఇష్టపడలేదు అనేది ఒక సమాచారం. ఆ నేపథ్యంలోనే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు లాంటి వాళ్ళు అయితే కంప్లీట్గా దూరంగా ఉండిపోతున్నారంటే, ఎందుకంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ రాజకీయంగా కూడా కూటమి ఇబ్బందిలో ఉంది అనేది. ఈ నేపథ్యంలోనే కొనతాల టికెట్ విషయంలో కానీ లేక అనకాపల్లి ఎంపీ సీట్ విషయంలో కానీ ఇంకా నిర్ణయాలు ఫైనల్ చేయలేదు అనేది. అలాగే నాగబాబు గారు కూడా అక్కడి నుంచి బరిలోకి దిగట్లేదు, అనకాపల్లి నుంచి ఆయన వేరే చోట లాస్ట్ టైం నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఇప్పుడు ఎలాగ మరి ఆ సీటు మీద కచీఫ్ వేసేసారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన బీజేపీ వచ్చినా జనసేన నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మొన్న వాళ్ళిద్దరి ముందే ప్రకటించేశారు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ముందు నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను, బరిలో దిగుతానని చెప్పి లాస్ట్లో జై బీజేపీ అన్నారు. అంటే ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్నారని. సో ఇప్పుడు ఆ నియోజకవర్గం జోలికి నాగబాబు గారు రావట్లేదు, అందుకని అనకాపల్లి నుంచి చేస్తారు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి కూడా డ్రాప్ అయిపోయారంట. ఈ నేపథ్యంలోనే అంటే అటు జనసేనకు అటు విశాఖ ఇటు అనకాపల్లిలో కూడా చాలామంది ఆశావాహులు కొంతమంది వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో, లేదంటే అక్కడ ఏమన్నా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పెడతానంటుందో, కారణం ఏంటో తెలియదు కానీ డ్రాప్ అయ్యారు అనే సమాచారం అయితే అందుతుంది. కొనతాల రామకృష్ణ విషయంలో కూడా ఆయనకు కూడా అక్కడ సీటు కేటాయిస్తారా లేదని కూడా ఇంకా క్లారిటీ లేదట. మరి చూడాలి ఏం జరుగుతుందో.